డాక్టర్ గారు, ఈ డెంగ్యూ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి డెంగ్యూవి? అందులోనూ ఎలాంటి టైంలో డాక్టర్‌ని సంప్రదించాలి? లైక్ ఎనీ అదర్ వైరస్, డెంగ్యూ కూడా ఒక వైరసే. సో లైక్ ఎనీ అదర్ వైరస్ ఇట్ షేర్స్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఎట్లా అంటే హై గ్రేడ్ ఫీవర్, చాలా తీవ్రంగా ఫీవర్, చాలా సివియర్ బాడీ పెయిన్స్. అనదర్ నేమ్ ఆఫ్ డెంగ్యూ ఇస్ బ్రేక్ బోన్ ఫీవర్. అంటే ఎంత సివియర్ బాడీ పెయిన్స్ ఉంటుందంటే ఆల్మోస్ట్ బోన్ బ్రేక్ అయినట్టు అంత ఫీలింగ్ ఉంటుంది. సివియర్ మజిల్ క్రాంప్స్, రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటే ఐస్ వెనక చాలా సివియర్గా పెయిన్ ఉండడం, హెడేక్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అలానే కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్, కాఫ్, కోల్డ్, థ్రోట్ పెయిన్, కంజెషన్, కొంతమందికి లూజ్ మోషన్స్, వామిటింగ్స్. సో ఇలానే లక్షణాలు డెంగ్యూ వాళ్ళకి ఉంటుంది. యూజువలీగా ఇవన్నీ డెంగ్యూ అటాక్ అయ్యి 4th or 5th డే వరకు చాలా సివియర్గా ఉంటుంది. సడన్గా 5th or 6th డే అన్ని సిమ్టమ్స్ చాలా %% అది సడన్గా వెళ్ళిపోతుంది. బట్ ఆ టైమే చాలా ఇంపార్టెంట్ టైం. లాట్ ఆఫ్ పీపుల్ డూ నాట్ రియలైజ్ ఫీవర్ సబ్సైడ్ అయిన తర్వాత డెంగ్యూలో WBC కౌంట్ పడిపోవడం, ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం జరగచ్చు. హూ ఆర్ అట్ రిస్క్? దోస్ హూ ఆర్ అట్ మోస్ట్ లో రెసిస్టెన్స్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్. టూ ఓల్డ్, టూ యంగ్ పర్సన్స్కి డెంగ్యూ వచ్చిందంటే, ప్రెగ్నెన్సీలో డెంగ్యూ వచ్చిందంటే, లేదా ఎవరికైతే ఆల్రెడీ బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుందో వాళ్ళకి, లేదంటే ఎవరైతే బ్లడ్ థిన్నర్ పైన ఉన్నారో వాళ్ళకి, లేదా ఎవరికి డీహైడ్రేషన్తో సివియర్గా ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ, లివర్, హార్ట్ ఫెయిలియర్ వాళ్ళకి, డెంగ్యూతో కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. వాళ్ళకి జాగ్రత్తగా ముందే మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం మంచిది. అలానే ఫీవర్ టైంలో 3rd or 4th డే నుంచి ఐడియలీగా డైలీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెక్ చేసేసి 3 థింగ్స్ ముఖ్యంగా చూడాలి. వన్ ఈజ్ హిమాటోక్రిట్. హిమాటోక్రిట్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్లడ్, అది పెరగకూడదు, తెల్ల రక్త కణాలు మరీ తక్కువ రాకూడదు, అండ్ ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడైతే 1 lakh కంటే తక్కువ వచ్చిందో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బీ ఇన్ ద హాస్పిటల్. వార్నింగ్ సిమ్టమ్స్ అంటే సడన్ సివియర్ హెడేక్స్ ఉంటే, గిడినెస్తో పడిపోవడం ఉంటే, బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉంటే, డబల్ విజన్ ఉంటే, లేదంటే ఎనీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీకి సివియర్ వీక్నెస్ వచ్చిందంటే, సడన్ సివియర్ బ్రెత్లెస్నెస్, చెస్ట్ పెయిన్ వచ్చిందంటే, స్టమక్, కడుపు చాలా సివియర్గా నొప్పి వచ్చేసి రికరెంట్గా వామిటింగ్ లేదా లూజ్ మోషన్ స్టార్ట్ అయ్యిందంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లీడింగ్, నోస్తో బ్రష్ చేసేటప్పుడు ముక్కుతో, లేదా వామిటింగ్లో, లేదా యూరిన్ మోషన్లో, లేదా స్కిన్ పైన చిన్న చిన్న డాట్లా బ్లీడింగ్ వస్తే దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వార్నింగ్ సిమ్టమ్స్. అప్పటికప్పుడే డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళడం మంచిది. మీ దగ్గర ఇంట్లో బ్లడ్ ప్రెషర్ మెషిన్ ఉంటే బ్లడ్ ప్రెషర్స్ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే అడల్ట్ పర్సన్స్కి <90 బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ that the person be hydrated and blood pressure maintained. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.